రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో భారీ చోరీ చోటు చేసుకుంది. సుమారు 20 లక్షల విలువైనటువంటి నగదుతో పాటుగా హుండీ కూడా మాగమైపోయింది. సోమవారం అర్ధరాత్రి ఆలయంలోకి గుర్తు తెలియని దుండగులు ప్రవేశించారు. అమ్మవారి యొక్క బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. ఆలయ హుండీలో ఉన్నటువంటి నగదును కూడా ఎత్తుకెళ్లారు దుండగులు. ఆధారాలు ఎక్కడా దొరకకుండా సీసీటీవీ DVRను కూడా చోరీ చేయడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదుతో ఇప్పటికే నార్సింగి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నారు. అయితే దర్యాప్తును కూడా ప్రారంభించారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నాం. ఆలయానికి సంబంధించి పూర్తి స్థాయి బందోబస్తు ఉన్నప్పటికీ ఆలయం లోపలికి ప్రవేశించాలన్నా, బయట నుంచి లోపలికి రావాలన్నా ప్రతి వ్యక్తి ఆలయం లోపలికి వెళ్తున్నారు అని గుర్తించేటువంటి రీతిలో ఆలయ నిర్మాణం కూడా ఉంది. అయితే హుండీ కూడా ఎక్కడికక్కడ కింద పడేసి హుండీ లోపల ఉన్నటువంటి నగదు మొత్తాన్ని బయటకు తీసేసి దాన్ని కూడా తీసుకెళ్లినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అమ్మవారి లోపలికి గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాలు, అదేవిధంగా బంగారం, వెండి, నగదు ఈ మొత్తాన్ని కూడా ఎత్తికెళ్లినటువంటి వైన మనం చూస్తున్నాం. ప్రధానంగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఉన్నటువంటి ఖానాపూర్లో ఈ దొంగతనం జరిగింది. అయితే పోలీసులు ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో జరిగినటువంటి భారీ చోరీ పైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. అయితే ఆలయ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేయడం మాత్రం ఒక కొత్త కేసు మలుపు తిరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. అయితే గుర్తు తెలియని వ్యక్తులు మాత్రమే కాదు, ఆలయానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పక్కాగా తెలిసినటువంటి వ్యక్తులు మాత్రమే ఈ చోరీకి పాల్పడి ఉంటారు అనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఆధారాలు ఎక్కడ దొరకకుండా ఆలయం లోపల ఉన్నటువంటి సీసీటీవీని కూడా ఎక్కడికక్కడ దానికి సంబంధించిన డివైజ్ను కూడా మాయం చేశారు. పక్కా ప్రకారం ఏదైతే పథకం ప్రకారమే పక్కా ప్లాన్తోనే దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ పైన అవగాహన ఉన్నవారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలిసిన వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారంటూ ఆలయ కమిటీ సభ్యులు ఇప్పటికే పోలీసుల ముందు చెప్పినట్లుగా తెలుస్తుంది. సమాచారం అందిన వెంటనే నార్సింగి పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. క్లూస్ టీమ్ ని కూడా తీసుకువెళ్లడం జరిగింది. దర్యాప్తును కూడా ప్రారంభించారు. అయితే ఆలయ నిర్వాహకులు చేసినటువంటి ఫిర్యాదు అయితే ఉందో దీనిపైన కేసును కూడా నమోదు చేయడం జరిగింది. దొంగల గాలింపు కోసం ఇప్పటికే పోలీసులు పూర్తి స్థాయిలో గాలింపు చర్యలను వేగవంతం చేశారు. అమ్మవారి సొత్తును దోచుకెళ్లిన పాపాత్ములను వెంటనే పట్టుకోవాలి. ఇది భక్తులతో పాటుగా ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి ప్రధాన కామెంట్. కానీ ఒకసారి మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకోవచ్చు. రహదారి పక్కనే ఉన్నటువంటి టెంపుల్ ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో లేదా ఎక్కడో అటవీ ప్రాంతంలోనో లేదా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి టెంపుల్ కాదు. పక్కా లోపలికి ఎవరు వెళ్తున్నారు అనే ప్రతి అంశం కూడా అక్కడ ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉన్నాయి. సో ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత లోపల అంతా ఓపెన్ ప్లేస్ కనబడుతుంది. అంటే భారీ స్థాయిలో భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉండడానికి క్యూ లైన్ ఏర్పాటు దిశగా ఉన్నటువంటి అంత ఓపెన్ ప్లేస్ లో 2 హుండీలను పగలగొట్టేంత వరకు అక్కడికి ఎవరు రాలేదా? అసలు ఏమీ తెలియని కొత్తగా వచ్చినటువంటి అసలు ఆ ప్రాంతం గురించి సరైనటువంటి ఆధారాలు, సమాచారం లేకుండా ఉన్నటువంటి దొంగలు మాత్రమే ఈ దొంగతనానికి పార్టిసిపేట్ చేశారా? వారు సృష్టించినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. ఏదో చిన్న టెంపుల్ కాదు, చాలా పెద్ద టెంపుల్. అలాంటి టెంపుల్లో భారీ స్థాయిలో భక్తులు అక్కడికి దర్శనానికి వెళ్తూ ఉంటారు, అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలు ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాంటి ఆలయంలో ఇలాంటి దొంగతనం జరగడం మాత్రం గండిపేట మండల వ్యాప్తంగా ఒక్కసారిగా ఉలిక్కిపడి చేసేటువంటి వార్తగానే భావించాలి. 2 హుండీలను కూడా కింద పడేసి లోపల ఉన్నటువంటి నగదు, ప్రతి కట్టర్ ఏదైతే నోటు ఉందో ఆ నోటు మొత్తాన్ని కూడా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. అమ్మవారి గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి ఒంటిపై ఉన్నటువంటి బంగారం, వెండిని కూడా తీసుకెళ్లారు దొంగలు. అయితే వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ఖానాపూర్ ప్రజలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేసును కూడా నమోదు చేయడం జరిగింది. ఖానాపూర్ పోచమ్మ ఆలయంలో జరిగినటువంటి భారీ చోరీ మాత్రం కలకలం రేపుతుంది. సుమారు 20 లక్షల విలువైనటువంటి నగలు, హుండీ కూడా మాయమైపోయింది. సోమవారం అర్ధరాత్రి ఈ ఆలయంలోకి ప్రవేశించారు దుండగులు. అయితే ఎంతమంది లోపలికి వచ్చారు, ఎంతమంది దొంగతనానికి పాల్గొన్నారు అనేటువంటి దానిపైన మరింత సమాచారం రావాల్సి ఉంది. అయితే దాదాపు ఒక 20 లక్షల వరకు అపహరించినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే వారు దొంగలు తీసుకొని ఏ ప్రాంతం వైపు వెళ్లారు అనేటువంటిది ప్రధాన ఆధారమైన సీసీటీవీకి సంబంధించినటువంటి డివైజ్ను కూడా తీసుకెళ్లడం మాత్రం కొంతవరకు సీసీటీవీకి సంబంధించిన DVRను కూడా చోరీ చేయడం, దానికి సంబంధించినటువంటి ఆధారాల సంబంధించిన విచారణకు కొంతవరకు క్లిష్టంగా మారుతుంది. అయితే సమీపంలో ఉన్నటువంటి ఇతర సీసీటీవీ ఫుటేజ్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. వెంటనే వీరిపైన ఫిర్యాదు ఏదైతే వారిని అదుపులోకి తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలి. భక్తుల మనోభావాలకు ఇలాంటి దొంగతనానికి మరి ముఖ్యంగా పార్టిసిపేట్ చేసినటువంటి పాపాత్ములను శిక్షించాలి అంటూ కూడా ఖానాపూర్ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.